పిల్లలకి, పెద్దలకి అందరికీ విజ్ఞాన వినోదాన్ని అందించే చందమామ కథలకి స్వాగతం. ఈరోజు మరికొన్ని చందమామ కథల్ని విందాం. 'రాజమ్మ పదుపు' అనే కథని ఇప్పుడు విందాం. కథలోకి వెళ్తే రాజమ్మకు పదుపు ఎక్కువ. ముఖ్యంగా వండిన పదార్థాలేవి అవతల పారవేయడం ఆమెకిష్టముండదు. ఒక రోజున ఆమె పక్కింటి కైలాసం కుటుంబాన్ని భోజనానికి పిలిచింది. కైలాసం తిండి పుష్టి కలవాడు. అందుకని రాజమ్మ వంటకాలన్నీ కాస్త ఎక్కువగా వండింది. అయితే ఆ రోజు కైలాసం ఆరోగ్యం అంత బాగాలేదు. ఆ కారణంగా ఆయన అట్టే తినలేకపోయాడు. పదార్థాలు చాలా మిగిలిపోయాయి. అతిథులు వెళ్ళిపోయాక ఇవన్నీ ఏం చేసుకుంటాం? చాలా మిగిలిపోయాయి అంటూ రాజమ్మ భర్త సీతయ్య కలవరపడ్డాడు. ఆ సంగతి నే చూస్తాలే అన్నది రాజమ్మ. భార్య పొదుపు గురించి బాగా తెలిసిన సీతయ్యకు భార్య వాటిని తన చేత తినిపిస్తుందన్న అనుమానం కలిగింది. ఆయన మర్నాడు మొహం కడుక్కోవడానికి కడుపు చేత్తో పట్టుకుని మెలికలు తిరిగిపోసాగాడు. ఏం జరిగిందంటూ భార్య దగ్గరకు రాగానే కడుపులో పోట్లు వస్తున్నాయన్నాడు. రాజమ్మ వైద్యుడికి కబురు పంపింది. వైద్యుడు వచ్చి సీతయ్యను పరీక్షించి రాత్రి ఏం తిన్నావేమిటి అని అడిగాడు. సీతయ్య చెప్పాడు. ఈ మాత్రం దానికి కడుపులో పోట్లు రాకూడదే. సరే ఇంటికి వెళ్ళి మందు పంపిస్తాను. ఈ రోజుకు భోజనం మానే అన్నాడు వైద్యుడు. రాజమ్మ వైద్యుడి కోసం పళ్ళెంలో పలహారం తీసుకుని వచ్చింది. దాన్ని చూసి ఆయన కంగారుగా లేచి నిలబడి, చూడమ్మా ఈరోజు నేను ఉపవాసం మరేమనుకోకు అని వెళ్ళిపోయాడు. ఆయనేమో ఉపవాసం, మీకు ఒంట్లో బాగోలేదు. ఈ పదార్థాలని చెల్లుబడి అయ్యేదెలా? అన్నది రాజమ్మ దిగులుగా. ఆకలితో ఉన్న వాళ్ళెవరినైనా పిలిచి భోజనం పెట్టు. ఆకలి రుచి ఎరగదంటారు. నీకు పుణ్యం కూడా వస్తుంది అన్నాడు సీతయ్య. రాజమ్మ వీధి అరుగు మీదకు వెళ్ళింది. అలా పోతున్న మున్సబు గారి పాలేరు కనబడ్డాడు. ఏరా అలా నీరసంగా కనబడుతున్నావు? ఇంకా ఏమీ తినలేదా? అంటూ రాజమ్మ వాణ్ణి ఆప్యాయంగా పలకరించింది. అవునమ్మా, దేనికో కోపం వచ్చి అయ్యగారు నిన్న రోజంతా నన్ను గదిలో పెట్టి తాళం వేశారు. ఇప్పుడే వదిలారు అన్నాడు పాలేరు. అయ్యో పాపం, మా ఇంట్లో పిండి వంటలతో భోజనం సిద్ధంగా ఉంది. భోంచేసి వెళ్దువు గాని పద అన్నది రాజమ్మ. రాజమ్మ మండువాలో విస్తరి వేసి ఒక్కొక్క పదార్థమే వడ్డించసాగేసరికి పాలేరు కంగారుగా లేచి, చూడండమ్మగారు, మా ఇంట్లో వాళ్ళంతా నేనేమయ్యానో అని వెయ్య కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. మరెప్పుడైనా ఇంత తిండి పెడుదురు గాని అంటూ వీధిలోకి వెళ్ళిపోయాడు. అదేమిటి వాడు అలా వెళ్ళిపోయాడు అన్నది రాజమ్మ సీతయ్యతో. నువ్వు వడ్డించినవన్నీ నిన్నటివని పసిగట్టాడేమో అన్నాడు సీతయ్య. అయితేనేం, ఆకలి రుచి ఎరగదు కదా అన్నది రాజమ్మ. ఆకలి రుచి తెలియకపోవచ్చు, కానీ వాసన తెలుస్తుంది. వాడేం ముష్టివాడు కాదు కదా అన్నాడు సీతయ్య. భర్త అలా అనగానే రాజమ్మ వీధి వాకల దగ్గరకు వెళ్ళింది. ఒక ముష్టివాడు అటుగా వస్తూ, 4 రోజుల నుంచి తిండి లేదు. పిడికెడు మెతుకులు పెట్టండమ్మా అన్నాడు. పిడికెడేం కర్మ, కడుపు నిండా తిందువు గాని లోపలికి రా అన్నది రాజమ్మ. ఈసారి ఆమె మొత్తం పదార్థాలన్నీ విస్తట్లో పెట్టి తీసుకువచ్చి ముష్టివాడి ముందు పెట్టింది. వాటి వాసన తగలగానే వాడు ఒకసారి రాజమ్మకేసి తల తిప్పి బిర్ర బిగుసుకుపోయాడు. రాజమ్మ కంగారు పడుతూ పోయి భర్తకు చెప్పింది. సీతయ్య వాడు చచ్చిపోయి ఉంటాడనుకుని పక్క వీధిలో ఉన్న పురోహితుడి ఇంటికి వెళ్ళి జరిగిన సంగతి చెప్పాడు. దాందేముంది, అనాథ ప్రేతానికి దహన సంస్కారం చేయిస్తే ఎంతో పుణ్యం. నువ్విది చేయించు. ఇంట్లో వండిన పదార్థాలన్నీ నాకు దానం చెయ్యి అన్నాడు పురోహితుడు. ఆయన సీతయ్య వెంట వచ్చి ముష్టివాణ్ణి చూస్తూ, శవం అప్పుడే వాసన కొడుతున్నదే అన్నాడు. అది శవం వాసన కాదండి, వాడి ముందు వడ్డించిన పదార్థాలన్నిటివి అన్నాడు సీతయ్య. పురోహితుడు ఉలిక్కిపడి, ఇది అనాథ ప్రేత సంస్కారం కదా, ఇలాంటి దానికి నేను దానం పెట్టకూడదు. అంతేకాదు, వీడు ఆకలితో ఆక్రోశిస్తూ చనిపోయాడు. అందువల్ల ఇంట్లో ఉన్న వండిన పదార్థాలన్నీ శవంతో పాటు చితిలో వేస్తే వీడి ఆత్మ శాంతిస్తుంది అన్నాడు. సీతయ్య సంతోషంగా, ముందు చితితో వండిన పదార్థాలన్నీ వేసి తర్వాత వీడిని వేస్తే సరిపోతుంది కదా అన్నాడు. ఆ వెంటనే ముష్టివాడు లేచి కూర్చుని, వాటిని ముందే నిప్పుల్లో వేస్తే నన్ను నిప్పుల్లో వేసే పనే లేదు అంటూ వీధిలోకి పరిగెత్తాడు. జరిగిందేమిటో అర్థం చేసుకోవడానికి పురోహితుడికి కొద్దిసేపు పట్టింది. ఇంటికి పిలిచి అన్నం పెట్టిన ఇల్లాలిని కాదనలేక, ఆమె పెట్టిన భోజనం తినలేక బిచ్చగాడు చచ్చినట్టు పడుకుని చితి మాట వినగానే లేచి పారిపోయాడు. పురోహితుడు, సీతయ్య పెద్దగా నవ్వసాగారు. రాజమ్మకు చచ్చేటంత అవమానమైపోయింది. ఆమె కోపంగా, నేనేమన్నా నా కోసమని పొదుపు చేస్తున్నానా? నేను ఆదా చేస్తే నీకే డబ్బు మిగులుతుంది. నీకంత వేళాకోళంగా ఉంటే ఇప్పుడే ఈ పని చేస్తాను అంటూ భర్తకేసి కోపంగా చూసి లోపలికి పోయి వంటకాలన్నీ నిప్పుల్లో వేసి వచ్చింది. నా కడుపులో పోట్లు తగ్గిపోయాయి. ఆకలేస్తున్నది. త్వరగా అన్నం వండు అన్నాడు సీతయ్య. అయితే మీ జబ్బు కూడా దొంగ జబ్బే అన్నమాట అని రాజమ్మ విసుక్కుంది.
భార్యాభర్తల గొడవ మధ్య తనకెందుకని పురోహితుడు మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. ఆ సమయంలో వైద్యుడు హడావిడిగా ఇంట్లోకి వస్తూనే, సీతయ్య, మందు పంపడానికి ఎవరూ దొరకలేదు. నేనే వచ్చాను. ఆలస్యానికి ఏమీ అనుకోకు అన్నాడు. ఎందుకు? వారిదంతా దొంగ జబ్బు అని రాజమ్మ వైద్యుడికి జరిగిందంతా చెప్పింది. అయితే ఇంకేం? ఆ పదార్థాలన్నీ నిప్పులో వేశావు గనుక నేను ఉపవాసం మానేశాను. నాకు విస్తరి వెయ్యి అన్నాడు వైద్యుడు. అందరికీ అందరే అని రాజమ్మ విసుక్కుంటూ వంటగదిలోకి వెళ్ళింది. ఆనాటి నుంచి ఆమె వండిన పదార్థాలేమైనా మిగిలిపోతుంటే వాటిని అప్పటికప్పుడే ఎవరికైనా ఇవ్వడం అలవాటు చేసుకుంది. ఈ కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు మరొక కథని విందాం. కథ పేరు రాజు తెలివి. కథలోకి వెళ్తే, అరుణగిరి నగరాన్ని పాలించే ప్రతాపసేన మహారాజుకు ఉన్నట్టుండి ఏదో తెలియని జబ్బు చేసి మాట పడిపోయింది. ఆ కారణం వల్ల యువరాజు ప్రసేనుడు అర్ధాంతరంగా రాజు కావాల్సి వచ్చింది. ప్రసేనుడికి లోకజ్ఞానం శూన్యం. అయితే మంత్రి బదరాయనుడు ఎంతో తెలివైనవాడు. ఆయన సలహాలు సూచనలు పాటిస్తూ ప్రసేనుడు అద్భుతంగా రాజ్యపాలన నిర్వహిస్తూ తండ్రి కంటే ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. ఈలోగా మహారాజు ప్రతాపసేనుడి వ్యాధి నయమైపోయింది. కుమారుడు ఎంతో చక్కగా రాజ్యపాలన చేయడం గమనించి ఆయన మరికొంతకాలం విశ్రాంతి తీసుకోదలిచాడు. అంతా సక్రమంగా జరిగిపోతున్న సమయంలో దురదృష్టవశాత్తు మంత్రి బదరాయనుడు మరణించాడు. మంత్రి లేనిదే తనకు ఒక్క క్షణం కూడా గడవదని తెలిసిన ప్రసేనుడు వెంటనే కొత్త మంత్రిని ఎన్నుకునేందుకు సిద్ధపడ్డాడు. ప్రతాపసేనుడు మంత్రి ఎన్నికలో కుమారుడికి సాయపడాలనుకున్నాడు. కానీ ప్రసేనుడు తండ్రితో, మంత్రి లేనిదే రాజ్యపాలన చేసే తెలివి నాకు లేదు. కానీ నాకు కావలసిన మంత్రిని ఎన్నుకునే తెలివి మాత్రం నాకుంది అన్నాడు. మంత్రి పదవి కోరి వచ్చిన వాళ్లకు నీవు పెట్టబోయే పరీక్ష ఎలా ఉంటుందో చూస్తాను అని పరీక్ష సమయంలో కొడుకు పక్కన కూర్చున్నాడు ప్రతాపసేనుడు. మంత్రి కావాలని వచ్చిన ప్రతి ఒక్కరూ తన దగ్గరకు రాగానే ప్రసేనుడు అతన్ని 2/5 అని అడుగుతున్నాడు. వాడు 10 అని చెప్పగానే బయటకు పంపేస్తున్నాడు. కొడుకు వేస్తున్న ప్రశ్నలో ఏదో కీలకముందనుకుని ప్రతాపసేనుడు భావించాడు. చనిపోయిన మంత్రి భద్రాయనుడికి సౌగంధరాయనుడనే కొడుకున్నాడు. తెలివితేటల్లో అతడు తండ్రిని మించినవాడు. ప్రసేనుడు మూర్ఖుడని అతనికి తెలుసు. ఆయన ఎలాంటి ప్రశ్న వేస్తాడో ముందుగానే తెలుసుకునేందుకు సౌగంధరాయనుడు తన సేవకుణ్ణి పంపాడు. ఈ విధంగా అతన్ని ప్రశ్న ఏమిటో తెలిసిపోయింది. అప్పుడు సౌగంధరాయనుడు ప్రసేనుడి వద్దకు వెళ్ళి ప్రశ్న విని 2/5 7 ప్రభు అన్నాడు. ప్రసేనుడు సంతోషంగా అయితే నువ్వే నా మంత్రివి అన్నాడు. మహాప్రభు, తమరు వేసే ప్రశ్న ముందుగా తెలిసిన కారణంగానే నేను జవాబు చెప్పగలిగాను. కానీ 2/5 10 ఎందుకు కాదో తమరొక్కరే చెప్పగల సమర్థులని నా అభిప్రాయం అన్నాడు సౌగంధరాయనుడు. ప్రసేనుడు దిగులుగా, అయితే 2/5 10 నీకు తెలుసన్నమాట. మంత్రి పదవికి నువ్వు అనర్హుడివి అని అతన్ని పంపేశాడు. ఇదంతా చూస్తున్న ప్రతాపసేనుడు కుమారుడితో, ఈ ప్రశ్న వేయడంలో నీ ఉద్దేశం ఏమిటి అని అడిగాడు. నాన్నగారు, బదరాయన మంత్రి ఎంతో తెలివైనవాడు. ఎక్కాలు బాగా వచ్చినంత మాత్రాన ఎవరూ గొప్ప మంత్రులు కాలేరని ఆయన అంటుండేవాడు. ఆయనకు లెక్కలు అంతగా రావని నా నమ్మకం. మళ్ళీ అలాంటి మంత్రే నాకు కావాలి అన్నాడు ప్రతాపసేనుడు. కుమారుడి తెలివి ప్రతాపసేనుడికి అర్థమైంది. ఆయన అప్పటికప్పుడు సౌగంధరాయనుడిని పిలిపించి స్వయంగా అతడి తెలివితేటల్ని పరీక్షించి ప్రసేనుడిని మంత్రిగా నియమించాడు. రాజు తెలివి అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు మరొక కథని విందాం. కథ పేరు రాగి కడియం. ఇక కథలోకి వెళ్తే, సీతాపురం అనే గ్రామంలో శ్రీముఖుడనే మహాపండితుడు ఉండేవాడు. ఆయన నిస్వార్థ బుద్ధితో ఎందరికో విద్యాదానం చేశాడు. ఎవర్నీ దేహి అని అడక్కపోయినా గ్రామస్తులాయనకు విలువైన కానుకలిచ్చి గౌరవించేవారు. అందువల్ల శ్రీముఖుడికి రోజులు సుఖంగానే గడిచిపోతున్నాయి. ఆయనకున్న విచారమల్లా ఒకటే, అది లేక లేక పుట్టిన కొడుకు చతుర్ముఖుని గురించి. చతుర్ముఖుడికి బొత్తిగా చదువబ్బలేదు. అట్లని మంచి బుద్ధులు లేవు. గ్రామంలో వాడు చేసే అల్లరి పనులకు శ్రీముఖుడి మొహం చూసి సహిస్తున్నారు సీతాపురం ప్రజలు. ఇదంతా చూసి శ్రీముఖుడు చతుర్ముఖుడిని బాగు చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలుడయ్యాడు. ఇలా ఉండగా ఒక రోజున శ్రీముఖుడిని చూడడానికి మహానందుడనే శిష్యుడు వచ్చాడు. అతడు శ్రీముఖుడి దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నాక అరణ్యాలకు పోయి తపస్సు చేసి కొన్ని అద్భుత శక్తులు సాధించాడు. ఇప్పుడతడు గురువైన శ్రీముఖుడికి గురుదక్షిణగా ఏదైనా ఇచ్చుకుంటే తప్ప వెళ్ళనని భీష్మించుకుని కూర్చున్నాడు. నువ్వు మంచి పేరు తెచ్చుకుంటే అదే నాకు గురుదక్షిణ అని శ్రీముఖుడతడికి ఎంతగానో నచ్చజెప్పాడు.
కానీ మహానందుడు అంగీకరించకపోవడంతో శ్రీముఖుడు తన కొడుకు గురించి చెప్పి వాణ్ణి బాగు చేయమన్నాడు. మహానందుడు చతుర్ముఖుణ్ణి పిలిచి మాట్లాడాడు. తర్వాత వాణ్ణి మంచి మార్గాన పెట్టేందుకు కొన్ని ప్రయత్నాలు చేసి విఫలమయ్యాక మహానందుడు తన తపోబలంతో ఒక రాగి కడియాన్ని సృష్టించి చతుర్ముఖుడి చేతికి తొడిగి, నాయనా, ఇది ధరించినప్పుడు పాండిత్యంలోనూ సత్ప్రవర్తనలోనూ నీకు సాటి రాగలిగిన వారెవరూ ఉండరు. ఈ రాగి కడియం నీకొక్కడికి మాత్రమే ఉపయోగపడుతుంది. రోజు స్నానం చేసే ముందు ఈ కడియాన్ని బయటకు తీసి శుభ్రంగా తోమి స్నానం పూర్తయ్యాక మళ్ళీ ధరిస్తూ ఉండు. నీకు తప్పక మేలు జరుగుతుంది అని చెప్పాడు. ఆ రోజు నుంచి చతుర్ముఖుడిలో గొప్ప మార్పు వచ్చింది. ఎంతో వినయంగా, మర్యాదగా ప్రవర్తిస్తూ అతడు తన పాండిత్యాన్ని ప్రదర్శించసాగాడు. శ్రీముఖుడు కొడుకుని పరీక్షించి వాడిప్పుడు పాండిత్యంలో తనను మించిన వాడయ్యాడని గ్రహించాడు. ఆయన తన శిష్యుడైన మహానందునితో, నీ గురుదక్షిణ అపూర్వమైనది. ఇప్పుడు నేనే నీకు రుణపడి ఉన్నాను అని మెచ్చుకున్నాడు. మహానందుడు గురువు పాదాలకు నమస్కరించి సంతోషంగా వెళ్ళిపోయాడు. ఒకనాడు శ్రీముఖుడు కొడుకుతో, నాయనా, ఈ గ్రామంలో నీ విద్య వృధా కాకూడదు. రాజధానికి వెళ్ళి ప్రఖ్యాత పండితుల ముందు నీ పాండిత్యాన్ని ప్రదర్శించి నీ జీవితాన్ని సార్థకం చేసుకుని రా అన్నాడు. చతుర్ముఖుడు సరేనని రాజధానికి వెళ్ళాడు. అయితే అతడికి రాజదర్శనం లభించలేదు. పాండిత్యాన్ని ప్రదర్శించిన దానికైతే ముందుగా అతడు విద్యాధరుడనే రాజస్థాన పండితుణ్ణి మెప్పించవలసి ఉంటుందని ఎవరో చెప్పారు. చతుర్ముఖుడు విద్యాధరుణ్ణి చూడపోతే ఆయన అతడి కేసు నిరసనగా చూసి వెళ్ళమన్నాడు. చతుర్ముఖుడికి విసుగు పుట్టింది. తన గ్రామానికి వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ తండ్రి చెప్పిన పని పూర్తి చేయకుండా వెళ్తే ఆయన బాధపడతాడని సంకోచించాడు. కొద్ది రోజులకు చతుర్ముఖుడు వెంట తెచ్చుకున్న డబ్బు అయిపోయింది. ఏం చేయాలో తోచగా అతడు తాను బస చేసిన సత్రం యజమాన్ని కలుసుకొని, అయ్యా, నా వద్ద డబ్బు అయిపోయింది. ఇంతవరకు నాకు రాజదర్శనం లభించలేదు. రాజదర్శనం దొరికేదాకా తమరిక్కడ నన్ను ఉండనిస్తే ప్రతిఫలంగా నేను తమకు ప్రతిరోజు గీతాసారాన్ని వివరించగలను అని అన్నాడు. ఏ కలనున్నాడో గాని సత్రం యజమాని అందుకు అంగీకరించాడు. ఆ రోజు నుంచి చతుర్ముఖుడు సత్రం యజమానికి భగవద్గీతలోని శ్లోకాలకు వివరణ చెప్పసాగాడు. అతడు చెబుతుంటే సత్రం యజమానికి భగవద్గీత పట్ల ఎంతో ఆసక్తి కలగసాగింది. ఒక రోజున రాజు రాజధానిలో సత్రం యజమానులు 10 మందికి కబురు చేసి, వాళ్లతో, మీరందరూ ఎంతో చక్కగా సమర్థవంతంగా సత్రాలను నిర్వహిస్తున్నారు. అదెలా చేయగలుగుతున్నారో చెబితే నేను నా కొలువులో ఈ పద్ధతులు ప్రవేశపెడదామనుకుంటున్నాను అని అన్నాడు. దీనికి మిగతా సత్రం యజమానులందరూ తలో రకంగా ప్రగల్భాలు పలికి బదులిస్తే, చతుర్ముఖుడున్న సత్రం యజమాని మాత్రం వినయంగా, ప్రభు, సాధారణంగా సత్రం నిర్వహించడానికి ఏ నియమాలుంటాయో అవే నేను పాటిస్తున్నాను. అటుపైన భగవత్కృప అని సమాధానమిచ్చాడు. రాజు ఆశ్చర్యపడి, భగవత్కృప అంటున్నావు, నీకు స్వయం కృషి మీద నమ్మకం లేదా అని అడిగాడు. ప్రభు, స్వయం కృషి చేయడం వరకు నాకు నమ్మకం ఉంది. ఫలితం గొప్పతనం మటుకు నాది కాదంటున్నాను. రైతు కష్టపడి పొలం దున్ని పంట పండించాలంటే సకాలంలో వానలు పడాలి కదా. వాన లేకపోతే స్వయం కృషి వృధా అవుతుంది. స్వయం కృషి లేనిదే వాన పడినందువల్ల మాత్రం పంటలు పండవు. కాబట్టి గొప్పతనం స్వయం కృషిలోనూ భగవత్ కృపలోనూ కూడా ఉంది అన్నాడు సత్రం యజమాని. స్వయం కృషి చేశాక మంచి ఫలితాలు వస్తే మనిషికి గొప్పవాడిననిపించుకోవాలని ఉంటుంది. నీకలాంటి కోరిక లేదా అని ప్రశ్నించాడు రాజు. ప్రభు, మహావీరుడైన అర్జునుడే తన విజయానికి కారణం శ్రీకృష్ణుడే అని అంగీకరించాడు. నేనెంత వాణ్ణి అన్నాడు సత్రం యజమాని. దీనికి రాజు మరింత అబ్బరపడి, నా రాజ్యంలో సామాన్యుల్లో ఇంత జ్ఞానం కలవారున్నారని నాకు తెలియదు. రేపు నా కొలువులో నిన్ను ప్రత్యేకంగా సన్మానిస్తాను అని అన్నాడు. ప్రభు, నేను సన్మానానికి తగను. నాలో ఈ జ్ఞానం కలిగించిన మహాపండితుడు ఒక ఆయన ఎక్కడి నుంచో వచ్చి తమ దర్శనం కోసం ఎదురుచూస్తున్నాడు. ఆయన కోరిక తీర్చండి అన్నాడు సత్రం యజమాని. మర్నాడు చతుర్ముఖుణ్ణి తన కొలువుకు తీసుకురమ్మని రాజు సత్రం యజమానికి చెప్పాడు. సత్రం యజమాని తిరిగి వెళ్ళి జరిగిందంతా చతుర్ముఖుడికి చెప్పాడు. చతుర్ముఖుడు అతడికి కృతజ్ఞతలు తెలుపుకొని మర్నాడు రాజు కొలువుకు వెళ్ళాడు. అక్కడ ఆయన పురాణాలకు వ్యాఖ్యానం చెబుతుంటే ఆస్థాన పండితులందరూ అబ్బరపాటుతో విన్నారు. రాజు చతుర్ముఖుణ్ణి మెచ్చుకుని, మీరు మహాపండితులు, నా కొలువుకు రావడానికి తమరు మా ఆస్థాన పండితులైన విద్యాధరుణ్ణి కలుసుకుని ఉంటే ఎప్పుడో మీ గొప్పతనం నాదాకా చేరి ఉండేది అన్నాడు. విద్యాధరుడు తనను నిరసించి,
పంపివేసిన సంగతి చతుర్ముఖుడు అప్పుడు రాజుకు చెప్పాడు. అది విని రాజు కోపం పట్టలేక, మహానుభావా! ఇది నా కొలువుకే ఘోర అవమానం. ఈ తప్పుకు తమరే స్వయంగా విద్యాధరుణ్ణి శిక్షిస్తే తప్ప నా మనసు శాంతించదు అన్నాడు. చతుర్ముఖుడు అందుకు అంగీకార సూచకంగా తలాడించి తన చేతికున్న రాగి కడియాన్ని తీసి మహారాజుకిచ్చి విద్యాధరుడి వద్దకు వెళ్ళి అతన్ని నానావిధ దుర్భాషలతో నిందించాడు. ఆ సమయంలో అతడి ప్రవర్తన పండితులా కాక పామరుడులా అతి నీచంగా ఉండడంతో రాజే ఆశ్చర్యపడ్డాడు. విద్యాధరుడేమీ అనలేక ఖిన్నుడై తలవంచుకున్నాడు. తరువాత చతుర్ముఖుడు రాజు నుంచి రాగి కడియాన్ని తీసుకుని తిరిగి ధరించాడు. అప్పుడు రాజు చతుర్ముఖుడితో, అయ్యా మహాపండితులు, అఖండ జ్ఞాన సంపన్నులు అయిన తమరు నేనొక చిన్న అవకాశం ఇచ్చేసరికి విద్యాధరుణ్ణి అతి నీచంగా నిందించారు. మీ ప్రవర్తన ఈ కొలువుకే తలవంపుగా ఉన్నప్పటికీ అందులో ఏదో పరమార్థమున్నదని భావిస్తున్నాను. అది సెలవిచ్చి మమ్మల్ని ధన్యుల్ని చేయండి అన్నాడు. చతుర్ముఖుడు మందహాసం చేసి, నా ప్రవర్తనకు నేను సిగ్గుపడుతున్నాను. ప్రభువులు నన్ను మన్నించాలి. నా పాండిత్యం నా గొప్పతనం కాదు. అంతా ఈ రాగి కడియంలో ఉంది అంటూ తన కథ చెప్పాడు. రాజు ఈ కథ విని మరింత ఆశ్చర్యపడి, పండితవర్య, తమరు రాగి కడియం ధరించి విద్యాధరుణ్ణి శిక్షించడానికి వెళ్ళవలసింది. అలా కాక రాగి కడియాన్ని నాకిచ్చి విద్యాధరుణ్ణి పండితుడికి తగిన మాటలతో నిందించారు. అది ఉచితమని తమకు తోచిందా? ఒక సామాన్య సత్రం యజమానిలో ఉత్తమ సంస్కారాన్ని ప్రవేశపెట్టగలిగిన తమరిలో ఇంత ద్వేషమా? నేను విద్యాధరుణ్ణి శిక్షించమన్నప్పుడు తమరు రాగి కడియాన్ని ధరించే ఉన్నారు. ఏమి చెయ్యాలో తమకప్పుడు స్ఫురించే ఉండాలి కదా అన్నాడు. ఇందుకు చతుర్ముఖుడు నవ్వి, ప్రభూ, విద్యా పాండిత్యం లేనప్పుడు నేనెలా ఉంటానో తమరు ప్రత్యక్షంగా చూశారు. స్వయంగా సాధించలేని పాండిత్యం రాగి కడియం మూలంగా నాకు లభించింది. ఆ పాండిత్యం నా ప్రవర్తనను కూడా మార్చి సంస్కారవంతుణ్ణి చేసిందని నేను అనుకుంటున్నాను. కానీ పాండిత్యంతో పాటు సంస్కారం అబ్బదని విద్యాధరుడు రుజువు చేశాడు. ఒకప్పుడు ఆయన నన్ను పరీక్షించకుండా నిరసించి పంపాడు. నేను రాగి కడియాన్ని తీసి పక్కన పెట్టినట్టుగా ఆయన కూడా తన పాండిత్యాన్ని పక్కన పెట్టి నిరసించాడు. ఆ బాధ ఎలా ఉంటుందో ఆయనకు తెలియజెప్పాలనే నేను రాగి కడియం తీసి పక్కన పెట్టి ఆయనను శిక్షించడానికి వెళ్ళాను. తమరు చెప్పినట్టు నేను రాగి కడియాన్ని ఎల్లవేళలా ధరించడమే ఉత్తమము అవుతుంది. అదేవిధంగా ప్రతి పండితుడు అన్ని సమయాల్లోనూ తన పాండిత్యాన్ని తగ్గ విధంగానే ప్రవర్తించడం ఉచితం. రాగద్వేషాలకు, అసూయ, అహంకారాలకు లోనైనప్పుడు కూడా పండితుడు తనలోని పాండిత్యాన్ని రాగి కడియంలా తన నుంచి వేరు చేయరాదని హెచ్చరించడానికై నేనా పని చేశాను. నాకు విద్యాధరుడి మీద ఏమీ ద్వేషం లేదు అన్నాడు. చతుర్ముఖుడి భావం రాజుకు, విద్యాధరుడికే కాక అక్కడ సభలోని వారందరికీ కూడా అర్థమయ్యింది. రాజు చతుర్ముఖుణ్ణి ఆస్థాన పండితుడిగా నియమించి గౌరవించాడు. రాగి కడియం అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు మరొక కథని విందాం. కథ పేరు రహస్యం దాచే రహస్యం. ఇక కథలోకి వెళ్తే, అనంతపురం జమీందారు కులశేఖరం గారికి తన భార్య అంటే అపరిమితమైన అనురాగం. ఎంతటి ముఖ్య రహస్యాలైనా ఆమెకు చెప్పకుండా ఉండలేకపోయేవారు. అయితే భార్య మూలంగా రహస్యాలు నలుగురికి తెలిసిపోయేవి. ఈ విషయమై కులశేఖరం భార్యను ఎంత హెచ్చరించినా ప్రయోజనం లేకపోయింది. ఆమె నోట్లో నువ్వుగింజ కూడా నానదు. జమీందారుకు రాముడు, సోముడు అనే ఇద్దరు నమ్మకస్తులైన నౌకర్లున్నారు. జమీందారు వీళ్లకు కూడా తన రహస్యాలు కొన్ని చెబుతుండేవాడు. రాముడికి చెప్పిన రహస్యాలందరికీ వెల్లడయ్యేవి. సోముడికి చెప్పినవి ఎవరికీ తెలిసేవి కాదు. కులశేఖరం గారు రాముణ్ణి చాలా పర్యాయాలు కోప్పడితే వాడు ఈ రహస్యాలు నేను నా భార్యకు తప్ప మరెవరికీ చెప్పడం లేదు. ఏం చేసేది? దాని నోట్లో నువ్వుగింజ నానదు అని జవాబిస్తుండేవాడు. ఇదే లోపం తన ఇంట కూడా ఉండడం వల్ల జమీందారు తన నౌకర్ను ఏమీ అనలేకపోయేవాడు. ఒకరోజు ఆయన సోమడొక్కణ్ణి పిలిచి, తాళి కట్టేవాడు అందరిలాగే నువ్వు భార్యతో కష్టసుఖాలన్నీ పంచుకుంటానని మాట ఇచ్చావు. అలాంటప్పుడు నీకు తెలిసిన రహస్యాలన్నీ నీ భార్యకు చెప్పకపోవడం న్యాయమేనా అని అడిగాడు. నేనెందుకు చెప్పను ప్రభూ, నాకు తెలిసినవన్నీ దాచకుండా నా భార్యకు రోజూ చెబుతుంటాను అన్నాడు సోముడు. జమీందారుకు సోముడు అబద్ధం చెప్పాడన్న అనుమానం కలిగింది. నిజం తెలుసుకునేందుకు ఆయన తన నౌకర్లిద్దరికీ ఒక పరీక్ష పెట్టాడు. ఒకరోజు ఆయన సోముడితో, నాకు కడుపులో ఏదో వ్రణం పుట్టిందని, అట్టేకాలం బతకనని మన దివాణం వైద్యుడు చెప్పాడు. త్వరలో వారసుణ్ణి ఎన్నిక చెయ్యాలి. ఇది చాలా రహస్యం అన్నాడు.
సోముడు వెళ్ళిపోగానే రాముణ్ణి పిలిచి, ఇది చాలా రహస్యం. 2 రోజుల క్రితం విరోధులు కుట్ర పన్ని నా ఆహారంలో విషం కల్పించి దొరికిపోయారు. ప్రస్తుతానికి ఆ కుట్రదారుల పేర్లు రహస్యంగా ఉంచాను అని చెప్పాడు. వారం రోజుల్లో రాముడికి చెప్పిన రహస్యం బయటికి పొక్కింది. సోముడికి చెప్పినదాన్ని గురించి ఎవరూ మాట్లాడకపోవడం లేదు. జమీందారు తన ఇంటి పని చేసే దాసినొక దాన్ని సోముడు భార్య వద్దకు పంపి తన ఆరోగ్యం గురించి ఆమెకేపాటికి తెలుసో కనుక్కోమన్నాడు. దాసి తిరిగొచ్చి, ప్రభూ, ఈ విషయం వారం రోజుల క్రితమే తనకు తెలుసునని సోముడి భార్య అన్నది అని చెప్పింది. ఇది విని కులశేఖరం ఆశ్చర్యపోయాడు. ఆయన సోముణ్ణి పిలిచి, ఈ రోజుల్లో నీ భార్య వంటి ఆడవాళ్లు అరుదుగా ఉంటారు అని జరిగింది చెప్పి మెచ్చుకున్నాడు. దానికి సోముడు నవ్వి, ఇందులో వింతపడవలసిందేమీ లేదు ప్రభూ. ఎవరికైనా రహస్యమని ప్రత్యేకంగా చెబితేనే అది నలుగురికి చెప్పాలన్న కోరిక కలుగుతుంది. నేను నా భార్యకు రహస్యాలన్నీ చెబుతాను. కానీ అవి రహస్యాలని మాత్రం అనను. అందుచేత ఆమె వాటిని పట్టించుకోదు అన్నాడు. అప్పుడు అసలు రహస్యం జమీందారుకు అర్థమైంది. ఆయన సోముడికి మంచి బహుమానం ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన భార్యకు చెప్పిన రహస్యాలు కూడా బయటికి పొక్కడం ఆగిపోయాయి. రహస్యం దాచే రహస్యం అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు మరొక కథని విందాం. కథ పేరు తలుపు గడియ. ఇక కథలోకి వెళ్తే, వీరభద్రం అనే గృహస్థు స్నానాల గదికి వెళ్ళి తలుపు గడియ వేసి స్నానం చేశాక తలుపు తీద్దామనుకునేసరికి గడియ ఊడి రాలేదు. అది వేచిన చోట గట్టిగా బిగుసుకుపోయింది. అదృష్టవశాత్తు ఆయనకు స్నానాల గదిలో ఒక మూలగా సుత్తి ఒకటి కనిపించింది. ఆయన దానితో బలంగా 4 దెబ్బలు వేశాక గడియ ఊడి వచ్చింది. ఆయన బయటకు వచ్చి భార్యాబిడ్డలతో స్నానాల గది తలుపు గడియ బిగుసుకుపోయింది. వేసేటప్పుడు సులభంగానే ఉండి తీయబోయేటప్పుడు ఇబ్బంది కలిగిస్తున్నది. సుత్తి ఉపయోగించినా గడియ తీయడం నాకే ఎంతో కష్టమైంది. మీ సంగతి వేరే చెప్పాలా? అందువల్ల బాగు చేయించేదాకా మీరెవ్వరూ స్నానాల గది తలుపు వేసుకోకండి అని చెప్పాడు. ఇది విని వీరభద్రం చిన్న కొడుకు వడ్రంగి ఇంటికి పరుగెట్టాడు. వడ్రంగి పనిమీద పొరుగురు వెళ్ళాడని, వారం రోజుల దాకా తిరుగు రాడని తెలిసింది. అలవాటు మానుకోవడం అంత సులభం కాదు. వీరభద్రం పెద్ద కొడుకు పొరపాటున తలుపు గడియ వేసి తిరిగి తెరవడానికి అరగంట సేపు అవస్థపడ్డాడు. అప్పుడు వాడికి ఒళ్లంతా చెమటలు పట్టడం వల్ల తలుపు గడియ వేసుకోకుండా మరొకసారి స్నానం చేశాడు. అప్పటి నుంచి ఇంట్లో వాళ్ళంతా తలుపు గడియ విషయంలో జాగ్రత్తగా ఉండసాగారు. ఇది జరిగిన 4 రోజులకు వీరభద్రం ఇంటికి రామచంద్రం అనే బంధువు వచ్చాడు. ఆయన సన్నగా గాలికి ఎగిరిపోతాడా అన్నట్లు ఉంటాడు. ఇంట్లో అడుగు పెడుతూనే ఆయన బయట ఎండ నిప్పులు చెరుగుతున్నది. ముందు స్నానం చేస్తేనే గాని మాట కూడా ఆడలేను అంటూ స్నానాల గదిలోకి వెళ్ళాడు. ఆ వెంటనే తలుపు గడియ వేసుకున్న చప్పుడు కూడా వినిపించింది. ఆ చప్పుడు వింటూనే వీరభద్రం కంగారు పడ్డాడు. స్నానాల గది తలుపు గడియ వెయ్యవద్దని బంధువును ముందుగా హెచ్చరించడం మరిచిపోయాడు. ఇప్పుడాయన గది నుంచి బయట పడకపోతే తలుపు బద్దలు కొట్టవలసి వస్తుంది. ఎందుకైనా మంచిది సుత్తి గది లోపలే ఉన్నది. కాబట్టి ముందుగా ఆయన్ని హెచ్చరిద్దామన్నాడు వీరభద్రుడు. తలుపు గడియ రాకపోతే ఆయనే కేక పెడతాడు. ముందే ఆయన్ని కంగారు పెట్టడం ఎందుకు అని వారించింది వీరభద్రం భార్య. వీళ్ళు ఈ విషయమై కలవరపడుతుండగానే స్నానాల గది లోపల నుంచి మళ్ళీ గడియ చప్పుడైంది. తలుపు తీసుకుని చంద్రం బయటికి వచ్చి, హమ్మయ్య! ఇప్పుడు ప్రాణం తెరుపున పడింది అన్నాడు. వీరభద్రం కుటుంబానికి కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. వాళ్ళందరూ తనకేసి ఆశ్చర్యంగా చూస్తుంటే రామచంద్రం, అదేమిటి స్నానాల గది ముందు చేరి అంతా నన్ను దెయ్యాన్ని చూసినట్టు చూస్తున్నారు అన్నాడు. అబ్బే, అదేం లేదు. స్నానం చేయడంలో నీకేమీ ఇబ్బంది కలగలేదా అన్నారు. ఎవరైనా ప్రయాణం ఇబ్బందుల గురించి అడుగుతారు. నువ్వు స్నానం ఇబ్బంది గురించి అడుగుతున్నావేమిటి? అయినా స్నానం చేయడంలో ఇబ్బందేముంది అని ప్రశ్నించాడు రామచంద్రం ఆశ్చర్యంగా. ఆ ప్రశ్నతో తన పొరపాటు తెలిసి వీరభద్రం ఇంకేమీ మాట్లాడలేదు. తలుపు గడియ దానంతట అదే బాగుపడిందేమో అని ఆయన మనసులో అనుకున్నాడు. ఆ రాత్రి వీరభద్రం స్నానం చేసేటప్పుడు తలుపు గడియ వేశాడు. కానీ తీయడానికి చాలా శ్రమపడసాగాడు. రామచంద్రం స్నానాల గది దగ్గరికి పోయి, లోపల్నుంచి సుత్తి చప్పుళ్ళేమిట్రా వీరభద్రం? ఇంతకూ నువ్వు లోపల ఏం చేస్తున్నావు అని అడిగాడు. అతి కష్టం మీద వీరభద్రం తలుపు తీసుకుని బయటకు వచ్చి, స్నానాల గది తలుపు గడియ బిగుసుకుపోయింది. బాగు చేయిద్దామంటే వడ్రంగి ఊళ్ళో లేడు. తీయడం కష్టంగా ఉందని గడియ వేసుకోకుండానే స్నానాలు చేస్తున్నాం 4 రోజుల నుంచి. మధ్యాహ్నం నువ్వు సులభంగా గడియ వేసుకుని తీసేసరికి అది బాగుపడిందేమో అనుకున్నాను. అది నీ అదృష్టమో లేక నువ్వు బక్కగా కనబడుతున్న బలం ఎక్కువో నాకు అంతుపట్టడం లేదు. నాకు మాత్రం గడియ తీయడం ఇంకా కష్టంగానే ఉన్నది అన్నాడు చిన్నబోయిన ముఖంతో. అదా సంగతి అని రామచంద్రం అదే పనిగా నవ్వసాగాడు. ఎందుకలా నవ్వుతున్నాము?
సంగతేమిటో చెప్పు అన్నాడు వీరభద్రం. రామచంద్రం నవ్వేసి, నేను బక్క ప్రాణిని కదా! మా ఇంట్లో అంతా నన్ను వేళాకోళం చేస్తుంటారు. మా స్నానాల గది గడియ కూడా కాస్త బిగువే. ఇంట్లో అందరికీ సులభంగానే ఉంటుంది. కానీ నాకది వెయ్యడమూ, తీయడమూ కూడా కష్టమే. గడియ కూడా వేసుకోలేదని అంతా నన్ను ఆట పట్టిస్తారని భయపడి స్నానానికి వెళ్ళినప్పుడల్లా తలుపు మూసి గడియ వేసినట్టు చప్పుడు చేస్తాను. అదే అలవాటైపోయింది. మధ్యాహ్నం ఇక్కడ అదే పని చేశాను అన్నాడు. అది విన్న వీరభద్రం కుటుంబం వాళ్ళు చాలాసేపు రామచంద్రంతో పాటు పెద్దగా నవ్వుకున్నారు. తలుపు గడియ అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు మరొక కథని విందాం. కథ పేరు మంత్రి నీతి. ఇక కథలోకి వెళ్తే, ఒకానొకప్పుడు మగధ దేశాన్ని చంద్రసేనుడనే రాజు పాలించేవాడు. ఆయనకు 9 కొడుకులు. గురుకులంలో వాళ్ళు అన్ని విద్యలు క్షుణ్ణంగా నేర్చుకుని వచ్చాక రాజు వాళ్లను మంత్రి వద్దకు వెళ్ళి 1 సంవత్సరం పాటు రాజనీతి గురించి కులాంకషంగా నేర్చుకురమ్మన్నాడు. అది తెలిసి మంత్రి చంద్రసేనుణ్ణి కలుసుకుని, ప్రభూ, అన్ని విద్యలు గురుకులంలో నేర్చుకున్నాక ఇంకా తెలుసుకోవలసిన రాజనీతి ఉంటే అది యువరాజులకు మీరు చెప్పాలి. రాజవంశీకులకు తగిన సలహాలు ఇవ్వడమే తప్ప విద్య నేర్పడం మగధ మంత్రుల సాంప్రదాయం కాదు అని చెప్పాడు. దీనికి చంద్రసేనుడు నవ్వి, మంత్రివర్య, రాజనీతి గురించి మీకు తెలిసిన దాంట్లో ఎన్నో వంతు నాకు తెలుసు. ఎన్నో పర్యాయాలు మీ చతురోపాయాలు కారణంగా జటిల సమస్యలు పరిష్కారమయ్యాయి. యువరాజులకు రాజనీతి బోధించడానికి నాకంటే మీరే అర్హులు అన్నాడు. రాజుకు తన మీద ఉన్న సదభిప్రాయానికి మంత్రి ఎంతో సంతోషించాడు. అయినప్పటికీ ఆయన యువరాజులకు విద్యాబోధన చేయడానికి అంగీకరించక, ప్రభూ, రాజనీతి బోధనతో నేర్చుకునేది కాదు. ఇచ్చిన విద్యలను అవసరానికి తగిన విధంగా ఉపయోగించుకోవడానికి చాలా అనుభవం కూడా అవసరం. రాజనీతి గురించి రాజకుమారుల సమయం వృధా చెయ్యకండి. వారికి అన్ని విధాలా నా కుమారుడు సహకరించగలడు అన్నాడు. అప్పుడు చంద్రసేనుడు మంత్రితో, అసలు విషయం చెబుతున్నాను. రాజకుమారులను మీరు శ్రద్ధగా గమనించి వారిలో సింహాసనానికి అర్హులెవరో నిర్ణయించాలి. అందుకే రాజనీతి వంకతో వారిని మీ వద్దకు పంపుతున్నాను అన్నాడు. మహాప్రభు, రాజకుమారుల్లో పెద్దవాడైన ధర్మసేనుడు రాజు కావడం మన దేశ సాంప్రదాయం. సాంప్రదాయం తప్పడం తమకు ఉచితం కాదు అన్నాడు మంత్రి. రాజు ఒక క్షణం ఆలోచించి, సాంప్రదాయం పేరిట అర్హతను నిర్లక్ష్యం చేయడం నాకు నచ్చదు. తరతరాలుగా మా ఇంట ఒకే మగబిడ్డ కలుగుతుండడం వల్ల ఇంతవరకు మా పూర్వీకులెవరికీ నాకు వచ్చిన సమస్య రాలేదు. నలుగురిలో ఎవరికీ రాజ్యార్హత ఉంటే వారికే రాజ్యం కట్టబెట్టి ప్రజలకు మేలు చేయాలని నా సంకల్పం. దీన్ని మీరు కాదనకూడదు అన్నాడు. మంత్రి దీనికి సమాధానం ఇవ్వక నవ్వి ఊరుకున్నాడు. చంద్రసేనుడు సంతృప్తి పడక, మీకెందుకు నవ్వారో కారణం చెప్పాలి అన్నాడు. ప్రభూ, మీ మాటలు నాకు అసందర్భంగా తోచినప్పుడు నాకు నవ్వు వస్తూ ఉంటుంది. తమరు నొక్కించి కారణం అడగరాదు. అందువల్ల మీ మనసు నొచ్చుకుంటుంది. అది నాకిష్టముండదు అన్నాడు మంత్రి. అయినప్పటికీ చంద్రసేనుడు మంత్రి నవ్వుకు కారణం చెప్పాలని పట్టుపట్టాడు. చివరకు విధిలేక, ప్రభూ, యువరాజు ధర్మసేనుడు నా కుమార్తె త్రిపురసుందరిని ప్రేమించాడు. రూపగుణ లావణ్యాల్లో నా కుమార్తెకు ఏ దేశపు రాజకుమారి సాటిరాదు. కానీ తమరు రాకుమారునే తప్ప మంత్రి కుమార్తెను కోడలుగా స్వీకరించరని ధర్మసేనుడు నమ్ముతున్నాడు. తమరు సాంప్రదాయాన్ని వదిలి అర్హతను బట్టి నా కుమార్తెను మీ కోడలుగా స్వీకరించగలరా అని అడిగాడు మంత్రి. ఆ మాటలతో చంద్రసేనుడికి కోపం వచ్చింది. ఆయన దాన్ని అణుచుకునేందుకు ప్రయత్నిస్తూ, మీ కుమార్తె అర్హతను నిర్ణయించవలసింది మీరు కాదు, నేను అని అన్నాడు. దీనికి మంత్రి మళ్ళీ నవ్వి ఊరుకున్నాడు. కారణం చెప్పమని రాజు మరీ మరీ బలవంతం పెట్టగా, ప్రభూ, తనకే స్త్రీ భార్య కావాలో నిర్ణయించే స్వతంత్రం పురుషుడికి ఉండాలి. ధర్మసేనుడు త్రిపురసుందరిని తన భార్య కావాలి అనుకుంటున్నాడు. అది కాదనే అర్హత మీకంటే నాకే ఎక్కువ. ఎందుకంటే రాజకుమారుల్లో రాజు కాగల అర్హత ఎవరికున్నదో తేల్చుకోలేక తమరా బాధ్యతను నాకప్పగిస్తున్నారు. రాజును నిర్ణయించగల వాణ్ణి రాణిని నిర్ణయించగల అర్హత ఉంటుందంటారా అన్నాడు మంత్రి. చంద్రసేనుడు కాసేపు ఆలోచించి, మీరు చెప్పింది సబబుగానే ఉన్నది. ధర్మసేనుడు త్రిపురసుందరిని ప్రేమించి ఉంటే వారి వివాహం నేనే జరిపిస్తాను. తమరిక ఏ సందేహమూ లేకుండా రాజకుమారుల్లో రాజ్యార్హత ఎవరికున్నదో నిర్ణయించే ప్రయత్నానికి పూనుకోండి అన్నాడు. దీనికి కూడా మంత్రి నవ్వి ఊరుకున్నాడు. ఇప్పటికీ మీకు నా చిత్తశుద్ధి మీకు నమ్మకం కుదరలేదా? ఎందుకలా నవ్వుతున్నారు అని అడిగాడు చంద్రసేనుడు. ప్రభూ, ధర్మసేనుడు నా అల్లుడయ్యాక రాజ్యార్హత వేరే ఎవరికో ఉందని నేను నిర్ణయిస్తానని మీరు నమ్ముతున్నారా అన్నాడు మంత్రి. మీ నిస్వార్థ బుద్ధిని నేనెప్పుడూ గౌరవించి నమ్ముతాను. ఈ మీద నాకెలాంటి అనుమానమూ రాదు అన్నాడు చంద్రసేనుడు. అయితే నా నిర్ణయం చెప్తాను వినండి. ధర్మసేనుడు నా కుమార్తెను చాలా కాలంగా ప్రేమిస్తున్నాడు. అందుకని నేను అతన్ని చాలా కాలంగా శ్రద్ధగా గమనిస్తున్నాను. రాజకుమారులు 9లో రాజ్య అర్హత
అతడికే ఉందని నిర్ణయించినాకే నేను వారి వివాహ ప్రసక్తి ఈరోజు మీ దగ్గర తీసుకువచ్చాను అన్నాడు మంత్రి. చంద్రసేనుడు తెల్లబోయి, తమరెలా పక్షవాత బుద్ధితో వ్యవహరిస్తారని నేననుకోలేదు. మీ స్వార్థం కోసం నా ఆదర్శాన్ని దెబ్బతీశారు అన్నాడు. దీనికి మంత్రి మళ్ళీ నవ్వి ఊరుకున్నాడు. రాజుకు ఉక్రోషం వచ్చి, మాటిమాటికి మీరలా నవ్వడం నాకు ఏమాత్రం నచ్చలేదు. ఆలస్యం చేయకుండా మీ మనసులో ఏమున్నదో వెంటనే చెప్పండి అని అడిగాడు. ప్రభూ, మీ ఆదర్శమేమిటో నాకర్థం కావడం లేదు. అర్హుడికే రాజ్యాభిషేకం చెయ్యాలంటే అందుకు రాజకుమారులు నలుగురిని ఎందుకు పరీక్షించాలి? దేశంలో సమర్థుల కొదవయ్యిందా? మీ బిడ్డల్లో ఒకరికి మాత్రమే రాజ్యమివ్వాలన్న సాంప్రదాయం పాటిస్తూనే మీరు సాంప్రదాయం పాటించని ఆదర్శవాది అనుకుంటున్నారు. మీరు మీ బిడ్డల్లో ఒకరు రాజు కావాలనుకున్నట్లే నేను నా అల్లుడే రాజు కావాలనుకుంటే తప్పు పడుతున్నారు. నవ్వుకోక నేను చేయగలిగిందేముంది అన్నాడు మంత్రి. రాజుకు తన ఆలోచనలోని లోపం ఇప్పుడు అర్థమైంది. ఆయన సాంప్రదాయాన్ని విడిచిపెట్టే ఆలోచన మానుకుని, ధర్మసేనుడికి నిజంగానే రాజ్యార్హత ఉందని తమరు భావిస్తున్నారా అని ప్రశ్నించాడు. ప్రభు, సమర్థుడైన మంత్రి, శక్తివంతులైన పరివారం, నమ్మకస్తులైన సేవకులు, అనుకూలవతి అయిన భార్య, అభిమానించే ప్రజలు ఉంటే ఏ రాజైనా రాజ్యమేలడానికి అర్హుడే. అందులోనూ సాంప్రదాయం ప్రకారం ధర్మసేనుడే రాజ్యార్హత కలిగినవాడు అన్నాడు మంత్రి. ఇంద్రసేనుడు మారు మాట్లాడకుండా మంత్రి చెప్పిన దానికి అంగీకరించాడు. అప్పుడు మంత్రి నవ్వి, ఎందుకు నవ్వవని అడక్కండి. మీకు వియ్యంకుణ్ణి కాబోయే నేను మీరంటే భయపడిన అవసరం లేదు. రాజొక్కడు స్వార్థపరుడైతేనే రాజరికం, రాజాంతపురం విడిచిపోవడం లేదు. ఇప్పుడు రాజు మంత్రుల స్వార్థం కలిస్తే పూర్వీకులు నేర్పిన మగధ సాంప్రదాయం చిరస్థాయిగా నిలిచిపోతాయి అన్నాడు. దీనికి చంద్రసేనుడు కూడా నవ్వి, రాజనీతి కంటే మంత్రినీతి గొప్పదని తమరు చక్కగా రుజువు చేశారు. రాజనీతి నా బిడ్డను రాజును చేస్తే, మంత్రినీతి మీ బిడ్డను మా రాజ్యానికి రాణిని చేస్తున్నది. మీ వంటి సర్వసమర్థుడి అల్లుడైన ధర్మసేనుడికి రాజ్యంలో ఎదురుంటుందనుకోను అని వెంటనే ధర్మసేనుడి వివాహానికి, రాజ్యాభిషేకానికి ఏర్పాట్లు చేశాడు. మంత్రినీతి అనే కథ ఇక్కడితో సమాప్తం. మరిన్ని అద్భుతమైన చందమామ కథల కోసం మళ్ళీ కలుద్దాం. ఈ కథలపై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరిన్ని చక్కని చందమామ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.